शिवाय गुरवे नमः। 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 శరీరముతో సమస్త కర్మలు చేయుచున్నను మనస్సుతో ఆ కర్మలన్నిటినీ పరమాత్మకు అర్పించి వారి యందే మనస్సును సంలగ్నం చేయాలి. కాబట్టి కర్మ సన్యాసం కాదు, కర్మ ఫల సన్యాసం చేయాలి. కాబట్టి మీకు విధించబడిన కర్మలు అనేది ఏవైతే ఉన్నాయో అవి చేయవలసిందే. ఎందుకంటే గాలి పీలుస్తూ దేహానికి పోషణ అంటే ఆహారం అది స్వీకరిస్తున్నంత కాలం మీ ధర్మం మానేయడానికి లేదు, ధర్మము ఆచరించవలసినదే. కాకపోతే అన్ని కూడా ఆ పరమాత్మకే అర్పించి అంటే నేనుతో కాకుండా చేయటం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. పరమాత్మ అనుగ్రహం లభించిందే మోక్షం. కావున విఘ్నుడవు వాడు శాశ్వతుడవు ఒక పరమాత్మనే పరమగమ్యముగా పరమ ప్రాప్యముగా తెలుసుకుంటాడు, అంటే అదే ఆచరిస్తాడు అని. ప్రపంచమన్నది సమస్త దృశ్య పదార్థాలు నశించేవే. ఏది మీరు ఎంత దాచుకున్నా ఎన్ని చేసినా పోనీ శరీరం మీద ధరిస్తే దాంతో పోతాను అనుకున్నా సరే, కొట్టేసేవాడు కొట్టేస్తాడు, లేదా అగ్నిలో ఆహుతైపోతాయి తప్ప పోనీ ఎవరు చూడకుండా చచ్చిపోదాం అనుకున్నా అవి భూమిలో కలిసిపోతాయి తప్ప మీ వెంట రావు. మీ తల వెంట్రుకనే మీతో రానప్పుడు మీరు ఒంటి మీద ధరించినవి ఏ వస్తాయి? ఏమి రావు. కాబట్టి ఇక్కడ దేని యందు కూడా అత్యంత వ్యామోహం ఉండరాదు. మనసు దాని యందు లగ్నమయ్యి విచలితం అవ్వకూడదు. ఏది ఎలాగో ఏది ఎంత ప్రాప్తమో అన్నట్టుగానే ఉండాలి తప్ప ఇదే శాశ్వతము అన్న ఈ భావన లేకుండా ఉన్నప్పుడు వాడు తప్పకుండా ఆ పరమాత్మని పొంది తీరుతాడు. ఏ కాలమందును దైవ విస్మృతి కలుగనీయరాదు, అంటే పరమాత్మ యొక్క విస్మృతి కలుగనీయరాదు. నిరంతరము చిత్తము ఆత్మయందే ఉండులాగా ప్రయత్నించాలి. మాయ ఎల్లప్పుడు మాయ అంటే ఈ బాహ్యమే, బాహ్యంలో ఉన్న బంధాలనండి ఇక సరే రకరకాలు చెప్పక్కర్లేదు వాటి గురించి కాదు. కాబట్టి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది జీవుణ్ణి సమస్యలు అంటే అజ్ఞానంలో పడవేస్తుంది, విషయ సుఖములలో పడవేయటకు సిద్ధముగా ఉంటుంది. కాబట్టి ప్రపంచమందలి సమస్త దృశ్య పదార్థములు నస్వరములని తెలుసుకున్నవా విఘ్నుడు శాశ్వతుడు ఒక్క పరమాత్మని పరమ గమ్యముగా పరమ ప్రాప్యముగా తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. పరమాత్మ మాత్రమే శాశ్వతుడు. ఈ ప్రకారముగా ఆ పరమాత్మ యందు చిత్తాన్ని అంటే లయం చేసిన వాడికి పరమాత్మ యొక్క అనుగ్రహంచే సమస్త దుఃఖములు తొలగిపోతాయని పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి పరమాత్మ వాక్యమందు మనము విశ్వాసం ఉంచి తీరాలి. అంటే ఇక్కడ వేరే ఆప్షన్ లేదా అంటే వేరే ఆప్షన్ వల్ల నీకు ఎప్పుడూ దుఃఖమే ఉంటుంది. నువ్వు ఎంచుకున్న బాహ్యంలో నీకు దుఃఖం కలగనిది ఏ ఒక్క విషయం అన్నందా ఆలోచించాలి. ఏదో ఒక దాంట్లో దుఃఖం లేకుండా లేదు. అయితే నువ్వు అనవచ్చు నేనేమి ఆ దుఃఖాలు అనుభవించటం లేదండి, నేను ఆనందంగానే ఉన్నాను అని. నిజంగా అది ఎంతటి హాస్యాస్పదమైన మాట చెప్పండి. నిజంగా వాడు మనసులో చింతించడా? అంటే ఇప్పుడు అన్ని దులపరించుకొని తిరుగుతాడు అని కూడా అనుకోవచ్చు వాడు. కానీ వాడికి అంటే ఇప్పుడు వయసులో ఉన్నాడు కాబట్టి అనండి, లేదా ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నా అంతవాడు లేడని అంటాడు. వాడు పరమాత్మని లెక్కనే చెయ్యడు. ఎప్పుడైతే కాలం అనుకూలించకపోవటము అంటే పరమాత్మ అనుగ్రహం నీ యందు తొలగిపోయినదో. బాగా గుర్తుపెట్టుకోండి, కాలం అనుకూలించలేదు అంటే ఏదో వేరే కాదు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క అనుగ్రహం నీ నుంచి తొలగిపోయినదో
ఏదో పూర్వజన్మల కర్మలో పుణ్యఫలాలు ఏదో ఉండి నీకు అడుగు పొడుగున్నదంతా ఇప్పుడు గడుస్తున్నది. ఏ క్షణమైతే ఆయన నీ వైపు నుంచి తన అనుగ్రహాన్ని సంపూర్ణంగా తీసేశాడో ఆ క్షణం నుంచి ఇహ నీ యొక్క శారీరక అన్నిటికీ మొదలవుతుంది. చెప్పుకున్నాం మొన్ననే, మాట్లాడుతూ మాట్లాడుతూ దేహం చాలించటం వేరు, దేహం ఉండి ఏది పని చేయకుండా ఉండటం ఇంకొక దుస్థితి. చూడండి, అది ఆ కర్మ మనం అనుభవించవలసి అవసరం ఉన్నదా? అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నది పరమాత్మ అని తెలిసిన తర్వాత కూడా, ఇప్పుడు చెప్పేది ఇక్కడ పరమాత్మ తెలియని వాళ్ళ సంగతి వదిలేయండి. వాడు ఇష్టం వచ్చినట్టుగా గడుపుతాడు, వాడికి చెప్పినా అర్థం కాదు. వాడు పరమాత్మని పూజిస్తాడంటే ఏదో దైవాన్ని నమ్ముతాడు వాడు. అది ఎప్పుడైతే వాడు మనసా వాచా కర్మణ ఆ పరమాత్మని పూజ చేస్తూ ఉంటాడో రోజు, తప్పకుండా వాడికి ఆయన యొక్క అనుగ్రహం లభించి తీరుతుంది. ఇప్పుడు ఈ అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా పరమాత్మని పూజ చేస్తున్న వాళ్ళే. కానీ నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే, అంటే ఇక్కడ నేను అన్యంగా చెప్తున్నానని మీరు ఎవ్వరూ భావించనక్కర్లేదు. శంకరుల యొక్క సిద్ధాంతాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. శంకరులు చాలా గట్టిగా చెప్పారు. వేదములో ప్రతిపాదించబడిన దైవాలనే మీరు ఆరాధించాలి అని ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఆయన ఏమీ భయపడలేదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. కాబట్టి ఆ వేదంలో లేని దైవాలను పట్టుకుని ఆరాధించటం వల్ల నీకు తర్వాత బాధలే తప్ప ఏమీ లేదు. అయితే ఇక్కడ సద్గురువులను ఆరాధించవచ్చా అన్న ప్రశ్న కూడా వేసుకున్నప్పుడు, ఎవరైతే నీకు పరమాత్మని మాత్రమే చూపిస్తారో, పరమాత్మ తప్ప అన్యం లేదన్నారో వారు మాత్రమే సద్గురువులు. అంతే తప్ప తాను దైవము తననే ఆరాధించాలని చెప్పేవాడు కాదు. నన్ను దాటి వెళ్ళమని చెప్పేవాడు సద్గురు, నా దగ్గర ఆగిపోమని చెప్పేవాడు సద్గురువు కాదు. తనని మాత్రమే ఆరాధించమని చెప్పేవాడు ఎప్పటికీ సద్గురువు కాదు. సద్గురు అనేవాడు పరమోన్నత స్థితిని కలుగచేయాలి ఆ శిష్యుడు. దానికి ఆయన అన్ని రకరకాలుగా ఆయన చేస్తారు. ఆయన ఏం చేస్తున్నారు అనేది శిష్యుడికి, అంటే సాధకుడికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అయినా గురువు దాని యందు మనసుని పెట్టడు. గురువు యొక్క లక్ష్యం ఏమిటో అదే ఉంటుంది తప్ప గురువు ఎప్పుడు లక్ష్య సాధనలో వెనుకడుగు వెయ్యడు. సాధకుడు తనని ఆశ్రయించినప్పుడు దానికి తగ్గ ఇదే చేస్తారు. కాబట్టి ఇక్కడ సద్గురువులని తెలుసుకుని ఆరాధించమన్నారు. ఆయన చెప్పింది అదే వేదములో అన్నారు. కాబట్టి సద్గురువుల యొక్క లక్షణాలు, జ్ఞాని లక్షణాలు కూడా చాలా సార్లు బోధలో ఆయన కూడా చెప్పారు. ఎలాంటి వాళ్ళు సద్గురువులు, ఎవరు జ్ఞానులు, ఎవరిని మనము అనుసరించాలి, ఎవరిని మనం అలా స్వీకరించాలని. కాబట్టి కావాలంటే మళ్ళీ మరలా అవి చదువుకోనువచ్చు, పరీక్షలు చేసుకోనువచ్చు, అన్ని చేయవచ్చు. ఎవరైతే ఆ యొక్క పట్టుదలగా పరబ్రహ్మం మాత్రమే కావాలి అనుకునే వాళ్ళకే పరీక్షలు. వాళ్ళు గురువుని అవునా కాదా అని పరిశీలించుకునే అర్హత వాడికి ఉంటుంది. లౌకికంగా ఉండేవాడికి వాడికి ఎందుకండి, వాడి గోళ్ళ వాడు ఉంటాడు. వీడు నా కోరికలు తీరుస్తాడా తీర్చడా, వీడికి 1,00,000 రూపాయలు ఇచ్చేద్దాం, నా కోరిక తీర్చుందా 2 లక్షలు, నాకు 10 లక్షలు వస్తే 1,00,000 ఇవ్వడానికి పెద్ద బాధ ఏం లేదు కదా. వీడి యొక్క ఆలోచనలు ఇలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆయన అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని అది అనేది నేనేం చెప్పను. అద్వైత అంటే శంకరులు బోధించిన దాన్ని మటుకు చెప్తున్నాను. అందుకని వేదములో చెప్పబడిన దైవముల యొక్క అన్ని స్తోత్రాలు మన శంకరులు ఇచ్చారు. ఎక్కడికి పోక్కర్లేదు. ఎవరో రాసేసినవి అవి అన్ని కూడా మీరు ఏది తీసుకోక్కర్లేదు. అసలు ఒకరిని పట్టుకుంటే చాలన్నాడు ఆయన. ఏదో ఒక దైవాన్ని పట్టుకో, ఆ దైవాన్ని ఈ విధంగా ఆరాధించు, అంతే తప్ప లోకంలో కనపడే వాళ్ళందరినీ నువ్వు ఆరాధించవలసిన అవసరం లేదు అన్నారు. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క సూక్ష్మాలు తెలుసుకుని అది మనం ఆచరించవచ్చు. తర్వాత నా యందు చిత్తమును చేర్చిన వాడవైతేనేని వైతివేని నా అనుగ్రహం వలన సమస్త సాంసారిక దుఃఖములను దాటగలవు. అలా కాక అహంకారం వలన నా ఈ వాక్యములు వినకుందువేని చెడిపోదువు అని పరమాత్మ చక్కగా చెప్తున్నాడు. అంటే ఈ మాటలు విని నాయందే భక్తి కలవాడవై నన్నే అన్నాడు. ఇక్కడ నన్నే అంటే కేవలం కృష్ణుడు అనే అర్థం కాదు.
ఏవైతే వేదములో మనకి ఇవ్వబడ్డాయో దైవాలు, ఈ వినాయకుడు ఇలాంటివన్నీ, వీటిని ఆ దైవాలని మాత్రమే పట్టుకోవాలి, వాళ్ళే అనన్య శరణం అనాలి. లేదా నీకు అనుగ్రహం దొరికి గురువు లభించినప్పుడు నిజంగా ఆయన సద్గురువే అని నీకు నమ్మకం కలిగిన తర్వాత ఆ సర్వస్వ శరణాగతి పొందాలి. కాబట్టి ఆయన అదే చెప్తున్నారు, నాయందే చిత్తమును చేర్చిన వాడవై, అంటే నేను తప్ప అన్యము లేదని ఎవరైతే ఉంటారో అని అన్నాడు ఆయన కృష్ణ పరమాత్మ. ఇక్కడ కేవలం కృష్ణుడు అన్నదే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆరాధించే దైవం ఏదైనా సరే, అది శివుడా, వినాయకుడా, కుమారస్వామి, ఏదైనా సరే, కానీ ఆ ఒక్కరినే మీరు పరమ దైవంగా ఆరాధించాలి. అప్పుడు మాత్రమే మీరు అది, ఎలాగైతే ప్రహ్లాదుడు విష్ణుమూర్తే పరమదైవంగా ఆయన ఉన్నాడు, కాబట్టి ఆయనకి విష్ణుమూర్తే వచ్చి జ్ఞానం చేశారు, ఉపదేశం చేశారు, అద్వైతాన్ని బోధించారు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఆ అనన్య శరణాగతి పొందుతారో అన్నాడు, నా అంటే చిత్తాన్ని గనక లగ్నం చేస్తే నా అనుగ్రహం వలన సమస్త సాంసారిక దుఃఖాలని దాటగలుగుతావు అన్నాడు. కాబట్టి సాంసారిక దుఃఖాలు అనగానే ఈ జన్మదే అనడానికి లేదు, ఇక నీకు జన్మరాహిత్యాన్ని ఇస్తానని అర్థం. జన్మరాహిత్యం లేదు కాబట్టి సంసారాలు లేవు, ఎందుకంటే చీమాదోమలకు కూడా వాటి సంసారాలు వాటికి ఉన్నాయి. కాబట్టి ఏమంటే వేటికి ఏముందంటే ఒక మనుషుడికే కదా బోర్డు సంసారం అంటే, వాటికి బోర్డు సంసారాలు ఉన్నాయి. రాణి చీమ చదువుకున్నారు కదా చిన్నప్పుడు, రాణి చీమ, ఆ చీమ, ఈ చీమ అని. కాబట్టి చీమలకే రాణులు రాజులు ఉంటే ఇక మరి చెప్పేది ఏముంది అక్కడ. అందుకని అడవిలో కూడా కింగ్ ఉన్నాడు కదా, రాజు. అది మరి వాటికి రాదు కానీ అయినా సరే అవి మరి కింగ్ కింగ్ అంటున్నాయి కదా, ఆయన మాట పాలిస్తాయంటారు. మరి ఏమిటో వాటికి మనకి తెలియదు కదా, మనకి మనుష్య భాష తప్ప ఏవి రాదు. అవునండి, మనుష్య భాష కూడా అర్థం చేసుకోగలరు. అందుకని ఆ విధంగా ఆయన్ని సర్వస్వ శరణాగతి పొందితే ఆయన అన్నాడు, ఒరే నువ్వు నన్ను కనుక నన్నే పరమంగా ఎంచి ఆరాధిస్తే, ఆరాధిస్తా అంటే అర్థం ఏంటి, నువ్వే ఉన్నావని ఆయన, మంచికి చెడుకు అంతా నీదే భారం, నాకంటూ ఏమీ లేదని నిమ్మకి నీరెత్తి ఉండటం. అలా కాక అహంకారం వల్ల ఈ మాట వినలేదు అంటే అహంకారంతో అంతా నేనే, అంతా నాదే, అలాగా అంతా నాదే, నా వల్లే జరుగుతోంది, నేను లేకపోతే ఏదీ లేదు, ఇలా రకరకాల భావనలతో, అంటే నేను భావనతో చేసేది. అందుకే చాలాసార్లు చెప్పబడింది, నేను భావనతో చేసే పూజ ఫలించదు, నేను భావనతో చేసే మీ యాత్రలు ఫలించవు. కాబట్టి యాత్ర ఎలా చేయాలో కూడా చెప్పింది, క్షేత్ర దర్శనం ఎలా చేయాలో చెప్పబడింది. కాబట్టి నేనుతో చేసినది ఏది కూడా మీకు ఈ యొక్క మోక్షాన్ని, అంటే దుఃఖ నాశనం కలుగజెయ్యదు కాక కలుగజెయ్యదు, అందులో ఏం సందేహం లేదు. చెప్పాం కదా, శారీరకంగా మీరు బలంగా ఉన్నన్నాడు నా అంత వారు లేరు, నాకేం కష్టం లేదండి, ఏవో చిన్న చిన్నవి మనుషులు ఉన్నాక ఆ మాత్రం రాదా అని అందరూ అంటారు. ఎందుకంటే అప్పుడు వాడికి అన్ని పనిచేస్తున్నాయి కాబట్టి. ఇక తర్వాత తర్వాత తెలుస్తుంది, ఒక్కొక్కటి అవ్వచ్చు, ఒక్కొక్కరికి ఒక్కోసారి ఒకటేసారి అన్ని వచ్చి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎంతో మందికి ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా ఏదైనా జరగచ్చు. గంటలే జరగాలని లేదు, ప్రాణమే పోవాలని లేదు, ప్రాణం ఉండి ఏది పని చేయకపోతే ఏం లాభం అండి. నీ లక్షలు కోట్లన్నీ ఇప్పుడు నువ్వు చెప్పకపోతే అవి పనికిరావు. సరే మొన్న చెప్పుకున్నాం కదా, దాని గురించి మళ్ళీ అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అంటే, ఏదైనా ఏ క్షణమైనా పరమాత్మ యొక్క అనుగ్రహం నీ నుంచి దూరమైనప్పుడు నువ్వు ఆ పాటలు పడక తప్పదు. ఎంతో మందిని చూస్తున్నారు మీరు, కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళు ఇప్పుడు తిరగకుండా అచేతనంగా పడిపోయి ఉన్న వాళ్ళని. అలా ఏదైనా జరగచ్చు. అసలు మీలోనే మీ యొక్క శక్తియుక్తులే, పరుగులెత్తిన వాళ్ళు, డాన్స్ వేసిన వాళ్ళు చూడండి ఇప్పుడు మోకాళ్ళ డబ్బులు వచ్చాయి అనుకున్నారు, ఇప్పుడు డాన్స్ వేయగలరా చెప్పండి పాపం. అది అందుకని ఏదైనా జరగచ్చు. కాబట్టి అవన్నీ అంటే అలాంటివన్నీ జరగక ముందే మనం ఆ పరబ్రహ్మమును పట్టుకుని ఆ యొక్క అనన్య శరణాగతి పొందితే ఈ ఆ తర్వాత ఏది పని చేసినా పని చేయకపోయినా పెద్ద బాధ లేదు కదా. లేదమ్మా, ఆయన అనుగ్రహం తర్వాత ఇంకేం కావాలండి, ఉన్నది ఆయన ఒక్క అనుగ్రహం ఉంటే చాలు, అసలు అంతే ఇంకా అసలు ఏమీ అక్కర్లేదు. అంటే ఇక్కడ అక్కడే అదే అట్లుగాక అహంకారం వలన నా ఈ వాక్యములు వినకుందువేని చెడిపోయేదవు అన్నారు. లోకంలో
ప్రతివారు తమకు దుఃఖములు ఎవియును కలగకూడదని సుఖములే కావాలని వాంఛిస్తారు. అందులకై ఏ సాధన చేయవలనో దానిని మాత్రం చెయ్యరు. ఏంటో కదండి, మరి అంత మరి అలా అనేస్తే ఎంత బాధ అండి. బాధ లేదండి. పరమాత్మ నిర్భయంగా చెప్పకపోతే మీరు ఆచరిస్తారా? ఇన్నాళ్ళు ఆచరించరు. ఎందుకంటే అట్లా ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే, అందుకే సామవేద దాన దండోపాయాలు. మీరైనా పిల్లలు చెప్పిన మాట వినకపోతే కోపడరు, రకరకాలుగా అంటారు. కొంతమంది సౌమ్యంగా, కొంతమంది అరిచి, కొంతమంది భయంకరమైన మాటలతో, ఏదో రకరకాలు. అందరూ ఒక రకంగా ఉంటారని అనడానికి లేదు కదా. కాబట్టి ఏది చెయ్యాలో అది మాత్రం చెయ్యరు. అంటే సుఖంగా ఉండడానికి వాడు ఏది చెయ్యాలో అది మటుకు చెయ్యడు. వాడు మిగతావన్నీ చేస్తాడు. చేసి పొమ్మంటే దుఃఖం పోవాలంటే ఎలా పోతుందండి? బురదలో కాలేసి నీట్ గా ఉండాలంటే ఎలా కుదురుతుంది? పక్క నుంచి నడిచి రావాలి, కానీ బురదలో కాలేసి నా కాలికి బురద అంటింది అంటే ఏం లాభం? పక్కన అంత మంచి దారి కనపడుతుంటే అని. కాబట్టి ఇక్కడ మీకు తెలిసింది దారి, బురద లేని చక్కగా రహదారి తెలిసింది. అది అసలు కష్టమైనది కానే కాదు. మీ మనసు అక్కడ, అంటే మీకు ఇష్టమైతే ఆ దారిలో మీరు ప్రయాణించి అత్యంత శీఘ్రంగా పరమోన్నతిని పొందవచ్చు. శీఘ్రంగానే పొందొచ్చు. ఇక అక్కడికి ఒక్కసారి చేరుకున్నారా స్థిరంగా, ఇక మరలా మీకు ఎలాంటి సాంసారిక దుఃఖాలు లేవు. ఎలాంటివి కలగమన్నా కలగవు. ఉండవని అనటం లేదు, మీ దేహం ఉన్నా కూడా ఆ కష్టం మిమ్మల్ని ఏమాత్రం కూడా చలింపజేయదు. ఇప్పుడు అప్పుడప్పుడైనా చలింపజేస్తుంది. ఏమైపోతాయో అనుకోరు. నగలు ఏమైపోతాయో, ఎవరు తీసుకుంటారో ఏమిటో, అయ్యో ఈ నగ బాలేదు, ఏదో ఒకటి ఉంటాయి కదా మనసుకి. అవి కూడా అంటే అలాంటి పరిపూర్ణ స్థితి అది అనుభవంతో వస్తుంది తప్ప ఎంత చెప్పినా అది అయోమయంగానే ఉంటుంది. అంటే దాని అనుభవం పొందిన వాడికి అది అలా ఉంటుందని తెలుసు కాబట్టి దాని గురించిన ప్రయత్నం చేయాలి. ఎప్పుడు అనుభవం, ఇప్పుడు ఆఫర్ ఉన్నప్పుడు మీరు ఏదన్నా కొనుక్కోవాలి, ఆఫర్ అయిపోయాక అయ్యో అనుకుంటే ఏం లాభం? మళ్ళీ ఆఫర్ వస్తుందో రాదో తెలియదు కదా ప్రతిసారి. ఇలాంటి ఆఫరే మళ్ళీ వస్తుందని ఎలా చెప్తారు? అందువల్ల పరమాత్మ అనుగ్రహం ఉన్నప్పుడే దాన్ని మీరు పొందాలి. అనుగ్రహం ఉన్నప్పుడు పొందవలసింది తప్ప ఇది అనుగ్రహం లేకుండా అప్పుడు తాపత్రయపడితే ఏం లాభం అండి? పుట్టిగా ఎగరాలమ్మ నింగికి ఎగరాలని ప్రయత్నం చేసింది, ఆవిడకి అసలు ఎగరటమే చేత కాదు. ఆవిడ ఆకాశాన్ని పట్టుకుందాం అనుకుంటుంది, ఎట్లా కుదురుతుంది? అదే చెప్పు. కాబట్టి దానిని అంటే ఆ సాధన చెయ్యాలి. ఆ సాధన ఏదియో పరమాత్మ ఇచ్చిన భక్తులపై కరుణతో తెలిపారు. సర్వేశ్వరుని యందు ఎవరి తమ చిత్తాన్ని లగ్నమనరుస్తారో, అనగా ఎవరు తమ చిత్తమునందు దృశ్యమందు ఉంచక, ఆ చిత్తాన్ని దృశ్యమందు అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఉంచక, విషయములందు సంచరింపనీయక ఆత్మయందే పరమాత్మయందే కేంద్రీకరిస్తారో, అట్టి వారికి పరమాత్మ అనుగ్రహం వలన సమస్త దుఃఖములు ఆటంకములు నశించిపోయి తీర్తాయి. కాబట్టి ఏది శుభమో ఆయనే కనుక చేస్తాడు. నువ్వు ఇది ఏది మంచి అని నువ్వు తలగా ఇది చేసుకోకర్లా. ఇప్పుడు మీరు బ్యాంకులకు వెళ్ళినా, ఎల్ఐసీలకు వెళ్ళినా, ఏ పాలసీలకు వెళ్ళినా, ఏ పాలసీ మంచిదో మీకు ఏం తెలుస్తుందండి? వాళ్ళు ఏదో చెప్తారు, కానీ మీకు అర్థం అవుతుందా? కొంతమందికి అర్థం కాదు కదా. అబ్బాయి ఏదో ఒకటి మీరు చెప్పండి, ఇప్పుడు నాకు ఇంత శాలరీ వస్తుంది, ఏది మంచిదో చెప్పండి అంటారు. ఓల్డ్ పాలసీలు ఉంటాయి బయట, ఏవేవో మ్యూచువల్ ఫండ్ అంటాడు, ఇంకో ఫండ్ అంటాడు, ఇలా రకరకాలుగా 6 నెలలకి ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఏది మంచిదో ఏంటో ఏదో ఎలా తెలుస్తుంది? కాబట్టి మనకి నమ్మకం ఉన్నవాడు చెప్తే మనం దాన్ని హాయిగా కళ్ళు మూసుకుని చేస్తాం. కాబట్టి మరి బాహ్య ప్రపంచంలో ఇలా అంటే ఆయన పరమాత్మ ఏమన్నా, ఒరే నేనున్నాను కదరా, నీకెందుకు, నీకు అంత ఆలోచన అక్కర్లేదు, నువ్వు ఎందులో అన్నా పెట్టాలా పెట్టక్కర్లేదా, ఏమిటో సమస్తం నేను చూస్తాగా నీకు అంటాడు. నేను ఎందుకంటే దాచుకున్న డబ్బు అవసరానికి వినియోగపడుతుందని మీరు చెప్పగలరా? చెప్పలేరు. అందువలన ఎక్కడ దాచుకోవాలి, ఏం చెయ్యాలి, ఇక అసలు అన్ని నేనే చూస్తాను అంటున్నాడు ఆయన. ఇక అన్ని ఆయనే చూసినప్పుడు ఎందుకండి దిగులు? కాబట్టి చిత్తాన్ని అన్నారు అంటే నీ మనస్సులో నేను తప్ప అన్యం లేకుండా చూసుకో. ఏది పెట్టుకోకు మనసులో, ఏది బాహ్య విషయం, అది బంధాల, వస్తువుల, విషయాల, ఏదైనా సరే ఏది ఉంచకు, కేవలం నన్ను మాత్రమే ఉంచుకో. గుళ్ళో చూడండి, సరే ఇప్పుడు నానా అన్ని పెడతారనుకోండి వేరే విషయం, కానీ కేవలం పరమాత్మ ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగానో ఉంటుంది. సామాన్లు చేరిన కొద్దీ, ఇప్పుడు మీరు కూడా అంతే కదా, దేవుడి గదిలో ఒక్క దేవుడినే పెట్టండి,
హాయిగా ఉంటుంది చూడడానికి. ఇక పేరుస్తారు చూడండి, ప్లేస్ ఉంది కదా అని. ఇక అప్పుడు మొదలవుతుంది. అది ఇల్లైనా అంతే, ఏదైనా అంతే. సామాన్ లేనప్పుడు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. అవునమ్మా. మీకు ఏది అవసరం అది మాత్రమే ఉన్నప్పుడు మీకు హాయిగా ఉందా లేదా? ఉంటది. వెనకాల వాళ్ళకు ఉంది, పక్క వాళ్ళకు ఉందనో, లేకపోతే ఆ డబ్బులు ఉన్నాయి కదా కొనుక్కుందామనో అనుకున్నారు అనుకోండి, కొనుక్కున్నారు, ఏమైందండి? నా గందరగోళం. అవునమ్మా. అది. అందువలన ఇక్కడ పరమాత్మ ఏమన్నాడు, రే నీ చిత్తంలో ఇలాంటి చెత్తవన్నీ పెట్టకరా. చెత్త ఉన్నప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందండి మీకే? కూర్చోవటము కూర్చోపోవటం తర్వాత సంగతి. అసలు ఎంత చిరాగ్గా ఉంటుంది ఆ చెత్తలు చూస్తే. అంటే అవునమ్మా. అలవాటైన వాడికి అలా ఉండదు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ సత్యము తెలిసిన వాడి గురించి చెప్పడం, అంటే నీట్నెస్ ఉన్నవాడి గురించి. అబ్బాయి నాకేం నీట్నెస్ లేదండి, ఏం పర్వాలేదండి, ఎట్లాగే కూర్చుంటున్న వాడికి ఏం చెప్తామండి? చెప్పలేం. వాడికి. కాబట్టి ఎవరైతే పరమాత్మని నమ్ముతారో మామూలుగా అయినా, ఒరే నువ్వు నమ్ముతున్నావు కదా, నేను ఉన్నానని అంటున్నావు కదా, కాబట్టి నేను మాత్రమే ఉన్నానని అనరా కొన్ని రోజులు, అప్పుడు చూసుకో నీకు ఎలా ఉంటుందో అన్నాడు ఆయన. కొంత నమ్మిన వాడికి ఏదైనా చెప్తారు కానీ అసలు నమ్మని వాడికి ఏం చెప్తారండి? చెప్పలేం. ఎవ్వరూ చెప్పలేదు. కొంచెం నడకొచ్చిన వాడి చేత అయితే నడిపిస్తారు రెండు చేతులు పట్టుకుని. అసలు అడుగులే వేయడం వాడి రానికి మీరు నడకే నేర్పిస్తారండి? ఇది అంతే. అసలు అంటూ ఆ యొక్క పరమాత్మ ఎంతో అంటే ఒక రూపంగా ఎవరినైతే ఆరాధిస్తూ, అందుకే పిల్లలకి ఇంకా అప్పుడే అద్వైతం బోధపడదు కాబట్టి వాళ్ళకి ఒక రూపాన్ని చూపించి దాన్ని ఆరాధించమని దానికి తగ్గ స్తోత్రాలు వా నేర్పించాలి. అన్ని స్తోత్రాలు రోజు చదవలేడు కాబట్టి వాడు ఏదో ఒక స్తోత్రం అన్నా వాడు రోజు చక్కగా ఒక నియమబద్ధంగా చదివేటట్టు చేస్తే మిగతా సంగతి ఆయన చూసుకుంటాడు వహామి అన్నాడు. కాబట్టి ఆయన అదే చెప్తాడు, ఒరే నువ్వు ఎవరిని నమ్మావో వాళ్ళని పట్టుకోరా, వాళ్ళనే పెట్టుకో మనసులో, ఇంకేం పెట్టక. నీకు కష్టం వచ్చినా ఆయనతోనే చెప్పుకో, సుఖం వచ్చినా ఆయనతోనే చెప్పుకో, నీ ఏడుపులన్నీ అక్కడే అన్నాడు ఆయన. ఏది చేయకు, విషయాలు ఆలోచించకు, బంధాల గురించి ఆలోచించకు, స్వామి ఇప్పుడు ఏం చెయ్యాలి అనకు, స్వామి ఇదిగో అను అంతే, నువ్వు అసలు ఏం చెప్పక్కర్లా, నా పేరు తలుచుకుంటూ ఉంటారా, నీవన్నీ నేను చూస్తాను అన్నాడు. ఎప్పుడైతే వాడు విషయాలను కాక పరమాత్మనే స్మరిస్తాడో అదే అనన్య శరణాగతి, అదే అసలు నమ్మటం అన్న ఏదైనా సరే. అన్యము లేవదు అంటే అదే అర్థం. కాబట్టి ఎవరైతే అన్యం లేకుండా ఉంటారో అదే అసలైనది. అలాగే. కాబట్టి చిత్తమును దృశ్యమందుంచక విషయములందు సంచరింపనీయక ఆత్మ ఎందే కేంద్రీకరిస్తారో అట్టి వారికి పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం వలన సమస్త దుఃఖములు ఆటంకములు అన్ని తొలగిపోతాయి. కాబట్టి సమస్తము సర్వము అన్నాడు కాబట్టి కొన్ని ఆపదలు కాదురా, అన్నీ కూడా సమస్తము నశిస్తాయి ఆపదలు. భగవద్భక్తులకు సమస్త ఆపదలు దుఃఖములు తొలగిపోతాయి. ఇదే కదా అందరూ కోరుకునేది, జీవులపై కరుణచే ఈ ప్రకారంగా చెప్తున్నారు. ఓ జీవులారా, మీ చిత్తమును నాయందు అంటే ఆత్మ ఎందు పరమాత్మ ఎందు లగ్నము చేయుడు, దానికి ప్రతిఫలముగా నేను మీ యొక్క సమస్త సాంసారిక దుఃఖములను ఆటంకములను పారద్రోలతాను. ఇక అసలు నువ్వు అసలు వాటి గురించి చింతనే అక్కర్లేదు. అయ్యో ఏం కష్టం వస్తుందో, అదే కదండి భవిష్యత్తులో ఏమైపోతుందో ఏమిటో అనే కదా భయపడుతూ ఉంటారు. ఏం జరిగిపోతుందో ఏమిటో. స్థలాలు కొన్నాము, ఇప్పుడు ఆ స్థలం రేటు పెరగట్లేదు, ఎలాగో ఏంటో అనవసరంగా కొన్నామని పెరుగుతూ ఉంటే అబ్బా ఎంత మంచి పని చేశాను అసలు అని ఎన్ని కథలు చెప్తారండి. దేనికైనా ఒక కథ కరెక్ట్ రెడీగా ఉంటుంది. కథ అంటే సమర్థింపని నేను చెప్పేది. బట్ దేనికైనా ఉంటుంది, లాభానికైనా నష్టానికైనా ప్రతి మనిషి చెప్తూ ఉంటాడు. అదే చెప్పాడు ఆయన. కాబట్టి జీవులారా, ఈ యొక్క అన్ని కూడా నేను చూసుకుంటాను, నువ్వేమీ బాధపడక్కర్లేదు అని ఆయన చెప్పాడు. దుర్గమనగా కోట ప్రతిబంధము, మాయ జీవుని చుట్టూను పెక్కు అడ్డుగోడలను దుఃఖములను ఆటంకములను విఘ్నములను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అంటే కర్మ బట్టే, నీ కర్మ ఎలా ఉందో దాన్ని బట్టే నీ యొక్క అన్ని చక్కగా ఏర్పడి ఉంటాయి. కర్మ లేదే ఇంకా వాడు అనుభవించేది ఏంటండి? కర్మ ఉన్నవాడే కదా ఏదైనా అనుభవిస్తాడు. అదే ఆటంకాలన్నా ఏదైనా మంచి కర్మ చెడు కర్మ ఇవన్నీ కాదా, దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు అసలు. కాబట్టి ఇక్కడ సమస్త కర్మలు ఉంటాయని చెప్పాడు ఆయన. అవే ఆ అజ్ఞానం అనండి లేకపోతే ఇంకోటి అనండి, ఏదైనా అదే విఘ్నాలన్నీ సంసార శృంఖలములచే. అంటే శృంఖలలు అంటే తెలుసు కదా, శృంఖలం జైల్లో వేస్తారు కదండి సంకెళ్ళు, జీవుని కట్టివైచినది. అట్టి దుర్గములను భేదించుటకు
లౌకిక ఉపాయములు పనికిరావు. మాయను భేదించవలెనన్న మాయాధీసుడే శరణ్యము. కాబట్టి నువ్వు పట్టుకున్నవే ఈ బంధాలు గాని శృంఖలాలు గాని అన్ని నీవే, కానీ అవి తీసేయాలి అంటే నీ వల్ల కాదు. మళ్ళీ పట్టుకుంది నువ్వే, వదిలించుకోవాలి అంటే పరమాత్మే శరణం. స్వామి నేను తెలియక పట్టుకున్నానయ్యా నువ్వన్నా ఆయన వల్లే అవుతుంది తప్ప నీ వల్ల అవ్వదు. ఇది వచ్చిన బాధ. అదే ఇంకేం లేదు అక్కడ. నువ్వు ఎంత అనుకున్నా స్వామి స్వామి అన్నా ఆ యొక్క సర్వస్వ శరణాగతి పొందితేనే ఇవన్నీ పోతాయి. లేదనుకోండి ఇంకేం చేసేదేం లేదు కదా అక్కడ భజన. లేదు. అందుకని నువ్వు ఎన్ని పట్టుకున్నా అవి వదిలించుకోవాలన్న తపన ఎవరిలో ఉండాలండి? మీలోనే ఉండాలి. అంతేగాని వాళ్ళనే బంధాలను విషయాలను వస్తువులను పట్టుకొని స్వామి వదిలించవా అంటే నీ ప్రయత్నం అయితే జరగాలి కదా. వదలాలి అన్న నీ ప్రయత్నం జరగాలి. నేను వదులుతాను స్వామి కాస్త సహాయం చేయంటే ఎవడైనా చేస్తాడు. అంతేగాని నువ్వు వాటినే పట్టేసుకుని స్వామి వదిలించంటే ఆయన ఏం చేయడు. ఆయన ఎలా తమాషా చేస్తావో ఆయన కూడా తమాషా చేస్తాడు, ఇంకొంచెం ఉచ్చు బిగిస్తాడు. అందుకని ఖాన్తో గేమ్స్ ఆడకూడదు అన్నట్టుగా పరమాత్మతో గేమ్స్ ఆడకూడదు. ఎందుకంటే అంతటా ఉన్నది ఆయనే, నీలో ఉన్నది కూడా ఆయనే, వేరే ఎవరో రాలేదు అక్కడికి. కాబట్టి నీలో ఉన్న పదార్థము ఆయనలో ఉన్న పదార్థము అంటే అన్ని బ్రహ్మ పదార్థాలే. నువ్వే బ్రహ్మ పదార్థాల నుంచి విడిగా లేవు. కాబట్టి జాగరూకతతో ఉండాలి. కాబట్టి ఈ అటు దుర్గములను ఛేదించుటకు అంటే అభేదించుటకు లౌకిక ఉపాయములు పనికిరావు. ఏదో లౌకికంగా ఆహా ఓహో అనుకుంటూ నువ్వేదో చేసుకుంటా అంటే ఏం పనికొస్తాయండి? నువ్వు ఎన్ని పాలసీలు వేసినా ఎన్ని ఇవి చేసినా ఎన్ని చేసినా నీకు అనుభవించే యోగ్యత ఉంటే కదా నువ్వు అనుభవిస్తావు. అన్ని పిల్లల కోసమే చేశానంటే అంటే ఇంకా నువ్వు అనుభవించేది ఏంటి అక్కడ? లేదు అక్కడ. అందువల్ల ఏదైనా సరే అది మంచా చెడ ఏదైనా సరే ఆ పరమాత్మ అనుగ్రహం వల్లే జరుగుతుంది. కాబట్టి బంధాలు గాని విషయాలు గాని ఏదైనా నిన్ను బాధించద్దు అంటే మాయాధీసుడైన ఆ పరమాత్మ వల్లే సాధ్యం గాని ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. కాబట్టి ఆయనే శరణ్యము. కావున దుఃఖరాహిత్యమునకై సుఖానుభూతికై పరమాత్మ యొక్క చరణారవిందములను పట్టుకొనుటయే, పరమాత్మను ధ్యానించుటయే జీవులకు ఏకైక మార్గము, వేరు దారి లేదు అని చెప్పేశాడు ఆయన. ఇంకేది లేదు కానీ ఆయన అదొక్కటే అంతే, ఇంకేం చేయలేరు. మరి ఏం చేస్తారు? మరి ఆయనే ఉన్నది మొత్తం ఆయనే అంటే ఆయన్ని కాకుండా పట్టుకుంటానండి ప్రైమ్ మినిస్టర్ ని పట్టుకుంటే అవదంటారా అంటే కాదు. ప్రైమ్ మినిస్టర్ వరకు వెళ్ళాలా నువ్వు? ప్రైమ్ మినిస్టర్ వరకు తలుచుకుంటే వెళ్ళనిస్తాడు కానీ ఆయన తలుచుకోకపోతే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళగలవా? ఆలోచించుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా మనం నాకేముందండి బాహ్యంలో బోడు మంది తెలుసు, ₹1,00,00,000 ఉన్నాయంటే ఏం చేస్తారండి ₹1,00,00,000 ఏం లేదు అక్కడ. ఇది చేసుకోవటమే అంతే. అసలు ఆ ₹1,00,00,000 నీకు ఉపయోగపడ్డా సంతోషం. ఎన్ని చదవట్లేదండి? ఒక బిచ్చగాడు చనిపోతేట వాడిని తిద్దామని వాడిది దులిపితే దాని కింద బోల్డ్ పడ్డాయి. వాడి కర్మ కాకపోతే అన్ని లక్షలు ఉంచుకుని కూడా వాడు అడుగుతుంది. హాయిగా బతకచ్చు కదా దాంతో, ఏదో చేసుకునేదో. కానీ వాడికి ఏమైంది? బద్ధకంగా అడుక్కోవడం అలవాటైంది. పరమాత్మను పట్టుకోలేదు. పరమాత్మను పట్టుకుని ఉంటే ఆయన ఏదో ఆలోచన ఇచ్చేవాడు, ఏదో చేసేవాడు. ఆయన పాపం ఏం చేస్తాడు చెప్పండి? పట్టుకున్న వాళ్ళకి ఏదో చేయాలి కదా. గుడి దగ్గర అడుక్కున్నంత మాత్రాన వాడు భక్తుడా? కాదు కదా. గుడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా భక్తులు కాదు. గుడి దగ్గర అడుక్కున్న భక్తుడు కాదు, గుడికి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులు కాదు. మనసులో ఆయనని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళే అవుతారు భక్తులు. కాబట్టి నా అనుగ్రహం చే దుఃఖమును దాటగలవు. పరమాత్మకు అందరూ సమానులే అయినప్పటికీ ఎవరు వారిని భక్తిపూర్వకంగా ధ్యానిస్తారో సేవిస్తారో అట్టి వారి ఎడల మాత్రమే వారు తమ అనుగ్రహాన్ని చూపిస్తారు. అందులో సందేహమే లేదు. అదేంటంటే అలా అంటే అవును, మరి ఎవరైనా అంతే, బాహ్యంలో నువ్వైనా అంతే కదా. నిన్ను పొగిడిన వాళ్ళని ఇచ్చేస్తావు కానీ నిన్ను తిచ్చిన వాళ్ళని ఇచ్చేస్తావా? లేకపోతే నిన్ను పొగిడిన వాళ్ళకి ఎక్కువ పెట్టవండి, అయిన వాళ్ళకి కంచాలు కాని వాళ్ళకి ఏదో అంటారు కదా. కాబట్టి ఎవరైతే నిన్ను మెచ్చుకుని అబ్బో నీ అంత గొప్పవాళ్ళు లేడన్న వాళ్ళని నువ్వేం చేస్తావండి కదా. వాళ్ళతోటే మాట్లాడి ఏదో చేస్తూ ఉంటారు కదా. స్వార్థం వస్తుంది కదా. అదే పరమాత్మకైతే స్వార్థం లేదు.
ఆయన ఏమన్నాడు, నన్ను ఎవరైతే నీవే ఉన్నావు అని, ఎందుకంటే ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన పట్టుకుని ఉంటే ఏది జరగాలో అది జరుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. ఆయన్ని మాత్రమే పట్టుకోవాలి అంతే తప్ప బాహ్యమైన ఎవరిని పట్టుకున్నా ఏది చేసినా ఏమీ లభించేది లేదు అక్కడ. ఏది లేదు అసలు. ఏం జరుగుతుంది? ఏమైనా జరుగుతుంది? నాకు లేదు. తెలిసైతే ఏం జరగదు పాపం. మీకేమైనా జరుగుతుందేమో నాకైతే తెలియదు. అంటే ఏమన్నా మీరు స్పెషల్ కేసులు వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. అమ్మ. నాకైతే అలాంటివి తెలియవు పని. కాబట్టి అమ్మ. ఆయన అనుగ్రహం వల్లనే దుఃఖాన్ని పోగొట్టుకోగలుగుతారు. కాబట్టి అందరూ సమానాలే. అయినా ఎవరైతే భక్తి పూర్వకంగా, అంటే జ్ఞానం తెలిసి ఆయన్ని పట్టుకోవాలి కదా. అజ్ఞానంగా మళ్ళీ ఇంకా వస్తువులన్నీ అవే పట్టుకుని నువ్వు ఉన్నావులే నాయన అని దేవుడు కదా తలుపులు వేసేస్తారు కదా. దేవుడు కదా తలుపులు వేసేది పూర్తవగానే నాయన లోపలే ఉండని. అలాంటి ఆయన పాపం ఏం చేస్తాడండి, లోపల నుంచి బయటికి రానిపోతే. బయటికి రానిస్తే ఏమైనా చేస్తాడు, బయటికి రానిపోతే ఆయన మటుకు ఏం చేస్తాడు పాపం. అదే చెప్తాడు ఆయన. ఉన్నాక నేను ఎక్కడ పోలేదు, గదిలోకి వచ్చినప్పుడు అనుగ్రహిస్తాడు. గాలి అంతటను వీచుచున్నను ఎవరు తెరచాపని ఎత్తుతారో వారి పడవ మాత్రమే కదులుతుంది. చెట్టు క్రిందకు ఎవరు వెళతారో వారికి మాత్రమే చెట్టు నీడ. కాబట్టి సుఖానుభూతి కావాలనన్నా పరమాత్మను ఆశ్రయించుట తప్ప వేరొక ఉపాయం ఏది లేదు. ఇది నిస్సందేహంగా ఇదే. ఇందులో ఏమీ మార్పులు ఉండవు. నువ్వు ఏది చేసినా సరే, నీది దొంగ భక్త నిజమైన భక్త అన్ని ఆయనకు తెలుసు. బాహ్య ప్రపంచంలో మనుషులకు తెలియకపోవచ్చు నీది దొంగ భక్త ఏ భక్త అని, కానీ పరమాత్మకు తెలుసు కదండి. నువ్వు నీ పదార్థమే ఆయన, నేను అన్న పదార్థం ఆయనదే. కాబట్టి నీలో ఏ బుద్ధి ఉందా, వకర బుద్ధ మంచి బుద్ధ, ఏ బుద్ధి అనేది ఆయనకు తెలీదా. కాబట్టి ఆయన్ని మోసం చేయలేదు. లేదు. ఇక్కడ ఆయన అదే చెప్తున్నారు. ఆ విధంగా చక్కగా పరమాత్మను పట్టుకోండి. ఒకవేళ ఎవరైనా అహంకారము చేయగాని, ధనమదము చేయగాని, అధికార గర్వము చేయగాని పరమాత్మ యొక్క ఈ వాక్యములపై విశ్వాసం లేక ఈ వాక్యములు గనక అంటే వినలేదు అంటే ఆచరణలో పెట్టరో వారు చెడిపోతారని చెప్పాడు ఆయన. సంసార కూపమున పడి నానా బాధలు పొందుతారని చెప్తున్నాడు ఆయన. మరి చెప్పకపోతే ఎలాగంటే తెలిసిన వాళ్ళు, నిజం తెలిసిన వాళ్ళు చెప్పాలి కదా. ఏంటండి పరమాత్మ అయ్యుండి ఆయన చాలా కరుణ అంటారు, మరి ఈ విధంగా చెప్పాలంటే మరి ముందర ఎన్నో అనునయ వాక్యాలు చెప్పాడు ఆయన. ఎన్నో చెప్పాడు, మరి వినలేదుగా. చివరికి వచ్చారు సామ భేద దాన దండోపాయానికి వచ్చారు. అందుకని మరి దండోపాయం దగ్గరకు వచ్చాక ఇంకా మంచిగా ఏం చెప్తాడండి. అందుకని నువ్వు చెడిపోతావురా అన్నాడు. చెడిపోతారా అంటే సంసార రూపంలో పడతావురా, ఇక నీ కర్మలు మొదలన్నాడు. ఇక నువ్వు అనుభవించడమే తరువాయి. ఇక చేసేది ఏముంది అక్కడ. మరి ఎన్నో అనునయ వాక్యాలు చెప్పాడు. 18 అధ్యాయాలు అయిపోయినాయి. 17 అధ్యాయాలు, పెద్దవి చిన్నవి అన్ని రకరకాలుగా చెప్పాడు ఆయన. అమ్మాలమ్మ అని చెప్పాడు, మధ్యలో తిట్టినా ఎన్నో రకాలుగా చెప్పాడు. మరి ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదుగా మరి ఫైనల్ గా. అందుకని ఫైనల్ టచ్ గా ఆయన యొక్క అసలు తత్వాన్ని చెప్తూ, అరే ఇక నీకు లాస్ట్ ఛాన్స్ రా, నీ జీవితం ఏం శాశ్వతం కాదు, ఏ క్షణంలో ఈ జీవితం ఇదైపోతుందో నువ్వు చెప్పలేవు. కాబట్టి అహంకారాన్ని వదిలి, ధనమదం వదిలి, అధికార గర్వాన్ని వదిలి నన్ను పట్టుకో అన్నాడు. కాబట్టి నీ ధనం వల్ల గాని, నీ అధికారం వల్ల గాని, ఇంకా వేరే ఏ దాని వల్ల ఉపయోగము ఏమీ లేదు. లేస మాత్రమైన ఉపయోగము లేదు అని చెప్తున్నారు ఆయన. నానా బాధలు పొందటమే. ఏదో పొందుతారేమో అనుకోకండి. పొందరు అని గ్యారెంటీ ఎక్కడుందండి? ఎక్కడా లేదు. గుర్తుపెట్టుకోండి. జాగరూకతతో ఉండండి, అహంకారంతో ఉండకండి, నేను అన్న గర్వాన్ని పొందకండి. ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకుని మసలుకోండి. దైవ వాక్యములపై శ్రద్ధ కలిగి తదనురీతి ఆచరించి తరించుట జీవుల కర్తవ్యము అని చెప్తున్నాడు ఆయన. కానీ నిజం అంటే మరి ఇంకా వేరే ఆప్షన్ ఎక్కడుంది? ఆ విధంగా నువ్వు తరించు. నువ్వు తరించాలని చెప్పాడు కానీ ఆయన నిన్ను కోపడినా ఏ చేసినా, పిల్లల్ని కోపడితే వాడు బాగు కోపడతారా, లేదా వాడి నుంచి ఏదన్నా ఆశించి కోపడ్డారా? ఆశించి కోపడేవాడికి ఎప్పుడు సరిగ్గా జరగదండి. ఉన్నతి కోసం ఎవరైతే కోపడతారో అప్పుడు మాత్రమే ఆ ఉన్నతి కలుగుతుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే అది ఉంటుందో అప్పుడు మాత్రమే
భగవంతుని యందు చిత్తాన్ని సంలగ్నపరిచి, ఒట్టి లగ్నం అనట్లేదు, సంలగ్నము అంటే బాగుగా, అంటే నీవు తప్ప ఇంకెవరు లేరు స్వామి, నాకు ఈ విషయాలు కానీ, ఈ యొక్క వస్తువులతో కానీ, బంధములతో కానీ, దేనితో కూడా నాకు ఎటువంటి ఇది లేదు స్వామి. ఉన్నాయి అవన్నీ, లేవనటం లేదు, అందరి పట్ల ఒకేలాగా ఉంటున్నాను, ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటున్నాను, కానీ ముందు నువ్వు. కాబట్టి పరమాత్మ ముందుంటే ఏ బంధంతో ఎలా వ్యవహరించాలి, ఏ బంధం దగ్గర ఎంతలో ఉండాలి, ఏ వస్తువుల పట్ల ఎలా ఉండాలి, ఏ స్థితిలో, అంటే ఏ యొక్క ఆ యొక్క ఇన్సిడెంట్ అనండి, లేకపోతే ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలనేది పరమాత్మ. పరమాత్మను ముందు పెట్టుకున్న వాడికి ఏ దిగులు లేదు, ఉండదు. సిచ్యుయేషన్ యొక్క దిగులు లేదు, సిచ్యుయేషన్ లో ఎలా బిహేవ్ చేయాలన్న భయం ఉంటుందా అప్పుడు? ఏ ఉండదు. మాత్రం ఉండదు. బాగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉండదమ్మా. మీకన్నా ముందు పరమాత్మని ఎప్పుడైతే మీరు పెడతారో మీకు అసలు ఏ మాత్రము భయము అనేది ఉండదు, కాక ఉండదు. కాబట్టి పరమాత్మ యందే మనసుని సంలగ్నం చేసి పరమాత్మ మాత్రమే ఉన్నాడు అని ఎవరైతే ఆ పరమాత్మ యందే అనన్య భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారో వాడు బతుకున్నప్పుడు కాదు, పోయినప్పుడు కాదు, అసలు ఎప్పుడు వాడికి ఎటువంటి ఏ మాత్రం కూడా దిగులు ఉండదు. అదే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి పరమాత్మ యొక్క వాక్యములు విననితో సరే, ఇక వారు అధోగతి అని చెప్పాడు. మనుజుడు తన కర్మ చేతనే తాను బంధింపబడి ఉన్నాడు. పూర్వజన్మ సంస్కారము వలన మనుజుడు కొన్ని ఎంత చెప్పినా వాడి బుద్ధి మారదు అని సమర్థించుకోనరాదు. ఏమంటే ఇవన్నీ పూర్వజన్మవని ఆయన అన్నాడు, కొన్ని పూర్వజన్మ దాని వల్ల నువ్వు కొన్ని చేయవలసి వస్తుంది అది ఇది అని. అంటే ఇక్కడ పరమాత్మ నీకు ఉన్న నీ యొక్క లోపాన్ని చెప్తున్నాడు ఆయన. రే పూర్వజన్మ వల్ల కొన్ని నీలో ఈ మొండితనాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏవైనా ఉండవచ్చు కాక నీలో, కానీ ఇప్పుడు నీకు సత్యాన్ని నేను బోధించాను కాబట్టి ఆ మొండి పట్టుదలలు, మూర్ఖపు పట్టుదలలు కానీ సత్యాన్ని గ్రహించి చక్కగా ఏది నువ్వు ఆచరించాలో దానిని ఆచరించమని ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నారు. సాధకులందరూ కూడా దానిని విని ఆచరణలో పెట్టాలి తప్ప, ఏమండి నాలో పూర్వజన్మ ఇంకా ఉన్నాయండి, పరమాత్మ కూడా అన్నాడు కదా పూర్వజన్మ వల్ల నీకు ఇలా జరుగుతోంది అని అని మిమ్మల్ని మీరు సమర్థించుకొనరాదు. లేదా ఆయన ఏమి అలా సమర్థించలేదు. ఉండవచ్చు అవి తెలియని వాడికి, తెలిసిన తర్వాత కూడా దాని అందే పట్టుకుంటే ఆయన ఏమి దానిని సహించడు. కాబట్టి అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా పరమాత్మ యందే మనసుని సంలగ్నం చేసి ఆయనే సర్వస్వము అని భావన చేస్తూ ఆయన యందే ఆరాధన కలిగి ఉండండి. ఆయన తప్ప అన్య శరణము లేదన్న భావనతో ఉండండి. అది పూర్వజన్మ సంస్కారము, ఇహ జన్మ పురుష ప్రయత్నం అని రెండు కలవు. కాబట్టి పూర్వజన్మది ఉంది అని వదిలేయటం కాదు అక్కడ. ఈ ఈ జన్మలో నీ యొక్క సంస్కారం అంటే నీ ప్రయత్నం ఇవి ఉండి తీరాలి. ప్రయత్నం లేనిదే పరమాత్మని పొందలేవు. బాహ్యంలో నువ్వు ప్రయత్నం లేకుండా ఎన్నో పొందగలుగుతావు, నీ ప్రయత్నం లేకుండా గురువును కూడా పొందగలుగుతావు ఆయన అనుగ్రహం లభించినప్పుడు. కానీ ఆ గురువు యొక్క బోధ వలన పరమ సత్యాన్ని తెలుసుకుని ఎప్పుడైతే ఆ బోధ జరిగినదో నీకు, అప్పుడు నువ్వు ప్రయత్నం చేయకుండా ఇంకా అలాగే గనక అంటే ఆ తమో గుణంతో అనండి దేంతో అయినా సరే అది నిన్ను బాధ పెట్టక తప్పదు. ఈ రెండిటిని నిరంతరము ఈ రెండిటికి నిరంతరము జీవన యందు సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. పూర్వజన్మ సంస్కారము ఇది అని, కాబట్టి జరుగుతోంది కదా అని అక్కడ వేయకండి. అది జరుగుతోంది కాబట్టి మీకు పరమ సత్యాన్ని ఆయన తెలియజెప్పాడు. తెలియజెప్పిన తర్వాత కూడా మళ్ళీ అబ్బాయి ఏం చేస్తానంటే పూర్వజన్మది నన్ను పట్టుకుని వదలట్లేదు అనకూడదు. లేదమ్మా. ప్రయత్నంతో, ఎందుకంటే ఇక్కడ ప్రయత్నం ఏమి పెద్ద పరమ కష్టమైనది ఏమీ లేదు, అత్యంత సులభమైన ఇదే ఇచ్చారు. కాబట్టి ఆ ప్రయత్నంతో తప్పకుండా ఆ పరమాత్మని పొందాలి అని చెప్తున్నారు ఆయన. అంటే ప్రయత్నం ఎప్పుడూ మానరాదు. పురుష ప్రయత్నము అంటే జీవ ప్రయత్నం అనే అర్థం. ఏదైతే సాధన మీరు ఇప్పుడు చేస్తున్నారో
ఆ సాధన చేసి తీరాలని చెప్పటం. కాబట్టి అందరూ కూడా ప్రయత్నాన్ని ఎప్పుడూ విడనాడరాదు. అనవసరమైన సమర్థింపుల జోలికో వేరే వాటికో ఏవేవో చెప్తూ ఉంటారు కదా, అందుకనండి ఈ విఘ్నం వచ్చింది, ఆ విఘ్నం వచ్చింది, లేదండి అసలు ఎంత అనుకున్నానో చేద్దామని కానీ అని అవన్నీ దొంగ మాటలు. నిజంగా నువ్వు చేస్తాను అనుకుంటే మనసా వాచ కర్మణ ఏది నీకు అడ్డన్నారు. నువ్వు మనసా వాచ కర్మణ అనుకోలేదు కాబట్టే విఘ్నాలు, అందులో ఏం సందేహం లేదు. అది ఈ పరమ సత్యం మీ అందరికి కూడా తెలిసిందే. మనసా వాచ కర్మణ మీరు అనుకోలేదు కాబట్టే విఘ్నాలు. మనసా వాచ కర్మణ అనుకున్న వాళ్ళకి ఎప్పుడు విఘ్నం కలగదు, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే అనుభవంతో చెప్తారు గురువులు. కాబట్టి అనుభవాన్ని కాదనడానికి మీకు ఎలా దొరుకుతుందండి? మీరు అనుభవం మీరు పొందాలంటే మీరు ఆచరణ పెట్టాలి. గురువులు ఆచరణలో పెడతారు కాబట్టి అనుభవం పొందుతారు కాబట్టి ఘంటాపదంగా చెప్తారు. మరి ఇదేనా ఆప్షన్ లేదురా అని నువ్వు కూడా చేస్తే ఘంటాపదంగా చెప్పగలుగుతావు. నువ్వు చెయ్యండి ఎలా చెప్తావండి? క్వశ్చన్ ఏం లేదు ఇంకా. కాబట్టి ఇహ జన్మ పురుష ప్రయత్నం అధికముగా ఉన్నచో పూర్వజన్మ సంస్కారము జయించి వేయబడుతుంది. ప్రతి వారికి వారి పూర్వజన్మ సంస్కారం ఎట్లున్నదో తెలియదు కనుక తీవ్ర పురుష ప్రయత్నము చేయి ఈ జన్మమందు దైవిక సంస్కారములనే అలవాటు చేసుకొనినచో పూర్వ దుస్సంస్కారములు ఏవైనా ఉన్నచో అవన్నీ వానిచే జయించి వేయబడును. ఇప్పటి ప్రయత్నం అధికంగా లేనిచో పూర్వ సంస్కారములే జయించును. కావున జీవుడు బహుజాగరూకుడే ప్రయత్నపూర్వకంగా దైవ సంస్కారములను అభ్యసించవలెను, అంటే ఆచరణలో పెట్టవలెను. కాబట్టి ఇప్పుడు సాధనలో ఉన్న వాళ్ళందరూ ఏమండి ఎంత అనుకున్నానండి అది ఇదని డైలాగులు కొట్టరాదు. కాబట్టి తీవ్ర పురుష ప్రయత్నం అంటే సాధన, సాధన చేయండి. ఏమిటి ఇంకా అవే గుర్తొస్తున్నాయండి అని అన్నారు, ఇప్పుడు అంటలేదు అనుకోండి, కానీ అలాంటి మాటలు మీరు అన్న మాటలు చెప్తే మీకు బాగా గుర్తుంటుంది కాబట్టి చెప్పటం. కాబట్టి అలాంటి మాటల జోలికో విఘ్నాల జోలికో వెళ్ళరాదు. మీ యొక్క ప్రయత్నానికే దీక్ష అని చెప్పబడింది. దీక్ష లేనప్పుడు ప్రతిదీ విఘ్నమే. దీక్షలు ఉన్నప్పుడే విఘ్నం లేకుండా ఏదైనా చేస్తారు. కాబట్టి దీక్షలు అని ఒట్టిగా చెప్పలేదు ఎప్పుడు కూడా. దీక్షలు అంటేనే ఇవన్నీ ఆ దీక్ష అంటే ఆ ఇష్టపూర్వకంగా ఆ ఉన్నప్పుడే తీవ్ర పురుష ప్రయత్నం అన్నారు. దీక్షనే తీవ్ర పురుష ప్రయత్నం. లేదా పూర్వజన్మ సంస్కారం లాగా బద్ధకాలు వస్తాయి. ఇక సరే ఏవేవో ఎన్నొచ్చాయో మీకే తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ అవన్నీ నేను చెప్పడం ఎందుకు చెప్పండి, లిస్ట్ బాగుండదు కదా. రకరకాలుగా ఇప్పుడు విఘ్నాలు కలిగిన వాళ్ళందరూ తెలుసు కదా ఏమేమి వచ్చాయో. సాధన చేయని వాళ్ళందరికీ ఏమొచ్చాయో సాధన చేయని వాళ్ళకి తెలుసు కదా. అందువలన అవన్నీ అవే పూర్వజన్మ సంస్కారాలు అవి ఎక్కువగా ఉన్నాయి. ఏది ఎక్కువ ఏమంటే అదే కదా, త్రాసు ఎటువైపు వెళ్తుందో తెలుసు కదా మీకు, అదే చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ జన్మలో పురుష ప్రయత్నము తీవ్రంగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఇహ జన్మ పురుష ప్రయత్నం అధికంగా ఉన్నచో పూర్వజన్మ సంస్కారము జయించి వేయబడును. ఇహ అప్పుడు అసలు గొడవ లేదు, హాయిగా పూర్వజన్మ సంస్కారాన్ని జయించేస్తారు కాబట్టి గొడవే లేదు కదండి. ఇప్పుడు శుభ్రంగా కాళ్ళు అన్ని కడుక్కున్నారు బురదలో వచ్చిన తర్వాత హాయిగానే ఉంటుంది కదా. అది కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు, నువ్వు ప్రయత్నం చేయి. ప్రయత్నం చేస్తే కదండి ఎంత బురద అయినా వదిలించుకోగలుగుతారు. ప్రయత్నం లేదంటే బురద ఎలా పోతుంది? పోదు. ఇక్కడ అదే చెప్తున్నారు. కాబట్టి తీవ్ర పురుష ప్రయత్నం చే ఈ జన్మమందు దైవిక సంస్కారములనే అలవాటు. కాబట్టి ఇక్కడ దైవిక సంస్కారములు అంటే మనసా వాచ కర్మణ కూడా మీరు అన్ని ఇవే చెయ్యాలి. అందుకనే అంటే ఈ మధ్య కాలంలో చెప్పబడినట్టుగా దైనందిన జీవితంలో మీరు ధర్మాన్ని ఆచరించాలి, పరమాత్మనే ముందు పెట్టుకోండి అని చెప్పటం. కేవలము ధర్మాన్ని మాత్రమే ఆచరించండి, ఇంకా వేరే దాని జోలికి వెళ్ళకండి అని చెప్పింది అదే అన్నమాట. అందువలన అందరూ కూడా ఆ యొక్క తీవ్ర పురుష ప్రయత్నము అంటే అర్థము మీ యొక్క దీక్షలు అని అర్థం, అంతే తప్ప వేరేగా కాదు. తీవ్ర పురుష ప్రయత్నం అంటే ఏం చేస్తారు? ఏమన్నా పరుగులు పెడతారా లేకపోతే బిస్కెట్ ఇస్తారా? అది పురుష ప్రయత్నము అంటే మీ సాధన యందు తీవ్రం, ఆ దీక్షలు తీసుకోవటమే అది. దీక్షా కాలంలో మీ వల్ల నిజంగానే ఏ దోషాలు జరగకుండా ఉంటాయి. మీలో అహంకారం రాకుండా మీరు దీక్షలు తీసుకుని
చేస్తే అహంకారం అనేది నామరూపాలు లేకుండా నశించిపోతుంది. అప్పుడు పరబ్రహ్మంగా ప్రకాశించవచ్చు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు. కాబట్టి ప్రతి వారికి వారి పూర్వజన్మ సంస్కారం ఎలాంటిదో తెలియదు కనుక తీవ్ర పురుష ప్రయత్నం చేయి జన్మందు దైవిక సంస్కారములన్నీ అలవాటు చేసుకునిన్నచో పూర్వ దుస్సంస్కారములు ఏవైనా ఉన్నచో అవన్నీ వానిచే జయించి వేయబడతాయి. కాబట్టి దుస్సంస్కారాలు ఏంటో తెలుసు, మళ్ళీ చెప్పక్కర్లా ఊరికి. ఎందుకంటే దుస్సంస్కారాల గురించి మంచి సంస్కారాలు తెలుసు కదా, అవన్నీ అయిపోయాయి చాలా. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ అంటే సత్సంగంలో ఉన్న వాళ్ళందరికీ మంచి చెడులు తెలుసు, సాధన ఏమిటో తెలుసు. కాబట్టి మళ్ళీ విడిగా వాళ్ళకి ఎందుకంటే గుర్తు చేయటం దుస్సంస్కారాలని తెలిసిన తర్వాత. కాబట్టి అవి లేకుండా అందరూ కూడా ఈ యొక్క ప్రయత్నం చే సాధన చే చక్కగా ఆ పరమాత్మని పొందాలి. అధికంగా లేనిచో పూర్వ సంస్కారంలే జయిస్తాయి. కావున జీవుడు బహుజాగరూకుడై ప్రయత్నపూర్వకంగా దైవ సంస్కారాలని అభ్యసించాలి అని ఆయన పరమాత్మ చెప్తున్నారు. ఆయన చక్కగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఎవరైతే నా మాట వింటారో వాళ్ళే బాగుపడతారా. బాగుపడటం అంటే దుఃఖాలు లేకుండా ఉంటారు, అంటే జన్మరాహిత్యం పొందుతారని అన్యాపదేశంగా చెప్పాడు ఆయన. కాబట్టి జన్మరాహిత్యం కోసమే మీరందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అని గురువులు ఎప్పుడూ భావిస్తున్నారు. మీ భావన కూడా అదే కనుక అందరూ కూడా కేవల ప్రయత్నం వల్ల మీరు పొందలేరు. దీక్షా ప్రయత్నముల వల్ల మాత్రమే, ఆ యొక్క సాధన వల్ల మాత్రం మీరు దేన్నైనా పొందుతారు. కాబట్టి సాధన తీవ్రతరంగా ఉండాలి. ముందు పరమాత్మను పెట్టుకోండి. అన్ని పనులకి ముందరగా ఆ పరమాత్మే ఉండాలి. ఎప్పుడైతే పరమాత్మ మీ ముందు ఉంటాడో అప్పుడు మీ యొక్క పూర్వజన్మ సంస్కారాలు అంటారా, ఏవైనా సరే దుఃఖాలు అంటారా, పరమాత్మని దాటి దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తాయండి? పరమాత్మ ఉండగా దుఃఖానికి తావే లేదు. పరమాత్మ డిక్షనరీలో దుఃఖము అన్న మాటే లేదు. జీవుడి డిక్షనరీలో దుఃఖము, కష్టాలు, బాధలు ఇలా నెగటివ్లే ఉన్నాయి అన్ని, వాడి లిస్ట్ అంతా అదే. కానీ పరమాత్మ డిక్షనరీలో అనంతమైన ఆనందమే ఉంది తప్ప లేస మాత్రమైన దుఃఖం కూడా ఆయన డిక్షనరీలో లేదు. కాబట్టి తీవ్రమైన ప్రయత్నము అంటే ఆ సాధన ద్వారా మాత్రమే ఆయన్ని పొందగలుగుతారు. ఇంకా వేరే ఏ ఉపాయాల వల్ల మీరు ఆయన్ని పొందలేరు. కాబట్టి చక్కగా అలాంటి ప్రయత్నాలు చేసి ఆ పరమాత్మని పొందండి. అదే జీవిత లక్ష్యం కూడా అని ఇది మరల మీకు చెప్పక్కర్లేదు. మీరందరూ కూడా జ్ఞానులే, అంటే ఆ పరమసత్యం తెలిసిన వారే, తెలియని వారు కాదు. కాబట్టి ఆ తెలిసిన పరమ సత్యాన్ని ఉత్తమ సంస్కారముల చేత చక్కగా ఆచరణలో పెట్టి ఆ పరబ్రహ్మంగా భాసిల్లండి. శుభం భూయాత్.